ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి. జాతీయ స్థాయి క్రీడలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎల్బీ స్టేడియం సాట్స్ చైర్మన్ కార్యాలయంలో ఛాంపియన్షిప్కు సంబంధించిన పోస్టర్ను స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవితో కలిసి ఆవిష్కరించారు చైర్మన్ శివసేన రెడ్డి. హుస్సేన్ సాగర్ లేక్లో నిర్వహించే నేషనల్ ఛాంపియన్షిప్లో 25 రాష్ట్రాల నుండి 350 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఇక మరిన్ని జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ వేదిక కాబోతోందని తెలిపారు సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి. సబ్ జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈవెంట్ను ఏర్పాటు చేయబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్లో 26 సబ్ జూనియర్స్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతున్నారు. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. ఆ ఫెసిలిటీస్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహాయ సహకారాలు కూడా అందిస్తామని కూడా తెలియజేస్తాం. రోయింగ్ ఫెడరేషన్తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ గండిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్సో. 25 yearsగా మనం అక్కడ రోయింగ్కి సర్వీస్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు చాలా ప్రతి సంవత్సరం మనం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఈవెంట్ చేయడానికి. ఈ సంవత్సరం కూడా ఒక అస్మిత ఈవెంట్ చేసాం, ఇప్పుడు చేసాం. చేసి ముందు ఒకసారి మేము కలిసాను అఫీషియల్తో విషయం కానీ మేమంతా మన విషయం ఇలా చేయాలంటే వాళ్ళు ఏ ఈవెంట్ అయినా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ నుంచి. మేడం కూడా పదే అంటే ఒక ఇంటర్నేషనల్ చేద్దాం గారు మీరు ప్లాన్ చేయండి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక రోయింగ్ ఈవెంట్ అంత పాపులర్ స్పోర్ట్స్ కాకపోయినప్పుడు కానీ రోయింగ్ అనేది ఇండియాలో ఏషియన్ గేమ్స్ లెవెల్లో ఏషియన్ గేమ్స్ కూడా మనకి 5 medals వచ్చాను. రోయింగ్ కాయకనో సైలింగ్ చాలా ఈవెంట్స్ ఇక్కడ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం కావాలి నేను వచ్చి మేడంతో కలిసాము, మా ప్రపోజల్ పెడితే వాళ్ళు ఏది ప్రతిదీ సపోర్ట్ చేస్తాం, ముందుకు వెళ్ళండి గ్రాండ్గా చేయాలని నాకు హామీ ఇచ్చారు.